నమస్కారం. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను లక్ష్మి. శ్రీ విశ్వసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం తిథి శుక్ల షష్ఠి ఉదయం 10:22 వరకు తదుపరి సప్తమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 1:12 వరకు తదుపరి మూల రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు యమగండం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుంచి 5:13 వరకు వర్జం ఉదయం 6:43 వరకు పునః వర్జము లేదు అమృత గడియలు మధ్యాహ్నం 3:30 నుంచి 5:17 వరకు ఇక ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఎవరికి అదృష్టం కలిసి వస్తుంది ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఎవరిపై శని ప్రభావం ఉంటుంది ఈ వీడియోలో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగుతాయి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కొన్ని విషయాలలో బంధువులు మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్త వ్యవహరించాలి తర్వాతి రాశి వృషభం వృషభ రాశి వారికి సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి ఇక తరువాతి రాశి మిథునం మిథున రాశి వారికి ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి విద్యార్థులు నూతన అవకాశాలు లభిస్తాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి వాహన యోగం ఉన్నది పనులలో అవాంతరాలు అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి ఇక తరువాతి రాశి కర్కాటకం కర్కాటక రాశి వారికి ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది ఇక తరువాతి రాశి సింహం సింహరాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇంటా బయట సమస్యలు బాధిస్తాయి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఇక తరువాతి రాశి కన్యారాశి కన్యారాశి వారికి చేపట్టిన పనులు చకచకా సాగుతాయి ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ఉద్యోగాలలో బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు ఇక తరువాతి రాశి తులారాశి తులారాశి వారికి చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది నిరుద్యోగులు కష్టపడకుండా ఫలితం ఉండదు కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు వ్యాపార ఉద్యోగాలలో నూతన సమస్యలు ఎదురవుతాయి ఇక తరువాతి రాశి వృశ్చికం వృశ్చిక రాశి వారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి అధికారుల అనుగ్రహం పొందుతారు ఇక తరువాతి రాశి ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి కీలక వ్యవహారాలు మందగిస్తాయి ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి సోదరులతో అకారణ కలహ సూచనలు ఉన్నాయి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక తరువాతి రాశి మకరం మకర రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న రీతిలో సాగుతాయి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నూతన వ్యాపార ప్రారంభం చేసే ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ప్రభుత్వ అధికారులతో చర్చలు సఫలమవుతాయి వృత్తి ఉద్యోగాలలో కీలక మార్పులు కలుగుతాయి ఇక తరువాతి రాశి కుంభం కుంభరాశి వారికి నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి ఇక తర్వాతి రాశి మీనం
మీనరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటు చేసుకుంటాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోపోవటం మంచిది.